మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం నుంచి ఐటీ ఉద్యోగి పెమ్మరాజు భరణి సాయి కిరణ్ గారు అడుగుతున్నారు. మనం ఇంద్రియాలకు ఏదో ఒక సందర్భంలో వశ అవుతూనే ఉంటాం. ఇది తెలిసి కూడా భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆయన ఆట కోసం మనల్ని సృష్టించారా? అసలు భగవంతుడు అలా చేస్తాడా అనేది ఈయన ప్రశ్న. ఈ ప్రశ్న ఐటీ ఉద్యోగికి రావడం చాలా ఆశ్చర్యం. వస్తుంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువ ఎదుర్కొంటున్నారు సంక్షోభాలు. అందుకని మనం పుట్టకుండా ఉంటే ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం లేకపోతే ఒత్తిడి లేదు కదా, దాంట్లోంచి వస్తుంది ఇవన్నీ. ఇక్కడ ఒక పొరపాటు అవగాహన ఏమిటంటే, భగవంతుడు సృష్టితో ఆడుకుంటున్నాడు అనడం పొరపాటు. అది అర్ధసత్యం, పూర్తిగా సత్యం కాకుండా పోలా. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాల్లోనే చెప్పారు. భగవంతుడు ఆడుకుంటున్నాడు కాదు, భగవంతుడే ఆడుతున్నాడు. ఆడుకుంటున్నవాడు ఆడుతున్నవాడు కూడా ఒకడే. ఇక్కడ ఈ ఒత్తిడి ఇది ఎందుకు మొదలైంది, జన్మ కర్మ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, తాను భగవంతుడి కంటే వేరు అనుకుంటున్నాడు జీవుడు. వారు వయసు ఎంతో మనకి తెలియదు, 30 ఏళ్ల వయసు ఉంటే అర్థం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ మాత్రం అవగాహన ఉందంటే అర్థం అవుతుంది. ఆడుకుంటున్నాడు కాదు, ఆటకు ఉపయోగపడుతున్న పావు కూడా భగవంతుడే. ఇది వేరు అది వేరు కాదు. ఈ ద్వైతమే ద్వైతమూలమహో దుఃఖం అంటే భగవంతుడు లీలా విలాసం అన్నారు కదా మనం. అవును, లీలా విలాసం అంటే ఇదొక ఆట, ఇదొక విన్యాసం అలా చెబుతున్నారు కదా. అవును, ఆడుకుంటున్నమాట నిజమే. కానీ ఆడడానికి ఉపయోగపడుతున్న మనుషులు జీవరాశులు కూడా భగవత్ స్వరూపమే. అంటే భగవంతుడు తనతో తానే ఆడుకుంటున్నాడు. ఈ జీవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే, నేను ప్రత్యేకంగా ఆడుతున్నాను, ఇందులో గెలుపు నాది, ఆ ఓటమి నాది అనుకుంటున్నాడు. ఈ అనుకోవడం మానేస్తే సుఖమే ఉంటుంది, దుఃఖం ఉండదు. ఇందులో గెలిచాడు అనుకో, భగవంతుడు గెలిచాడు అనుకోకుండా తాను గెలిచాను అనుకుంటున్నాడు, అప్పుడు గర్వం వస్తుంది. ఓడిపోయాడు అనుకో, భగవంతుడు తన ఆటలో తాను ఓడిపోయాడు, అందుకు నేను నిమిత్త మాత్రమే అనుకోకుండా నేను ఓడిపోయాను అనుకుంటున్నాడు, అందుకు దుఃఖం వస్తుంది. అంచేది ఈ నేను అనేది లేకుండా పోతే ఆడుకుంటున్నవాడు ఆడేవాడు ఒకటే. ఆ నేను నాదేగా మొత్తానికి మూలం ఎక్కడ, అహం మమ. అది పోతే అంతా ఒకటే. అంచేది ఆయన ఏదో పని కట్టుకుని ఓ చోట కూర్చుని ఇలా డామ్మని ఓ సృష్టి చేసి మీ అందరితో నేను ఆడుకుంటుంటే కిరాతకుడు అవుతాడు. దేవుడు ఎలా అవుతాడురా? అది మన జీవితాలతో ఆడుకునే అధికారం ఆయనకి ఎవడిస్తాడు? ఆయన అంతే, ఆయనకి అది మూర్ఖం సమాధానం. ఆయన భగవంతుడే కాడు, ఇంతమంది కోట్ల జీవులను బాధపెట్టి ఆయన ఆడుకోవాలా? అలాగే బానిసలను చేసి ఆడుకునే పూర్వం నవాబులకి దేవుడికి ఏంటంటే తేడా? అలా కుదరదు. అద్వైతం అలా ఎప్పుడు, అందుకే అద్వైతమే సరైన సిద్ధాంతం, మిగిలిన కుదరవు. దేవుడు వేరు జీవుడు వేరు అనుకున్నంతకాలం ఈ సృష్టి ఎవ్వడికి రవ్వంత అర్థం కాదు. ప్రకృతి వేరు దేవుడు వేరు జీవుడు వేరు, ఇది అజ్ఞానం. ఇది ప్రకృతి దేవుడు జీవుడు అన్నీ ఒకళ్ళే, ఒకటే తత్వం. 3 భాగాలు అయింది, 36 భాగాలు కూడా అవుతుంది. 36 భాగాలు. ఓ పిండి తయారు చేశారు పూరి కోసమని, దాంతో ఇంకో ఏదో చపాతీ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, దాని ఆకారాలు మార్చచ్చు. అన్ని పూరీలే చేయాలని లేదు. ఒక్కోడికి పూరి నచ్చదు, నాకు ఇంకేదో కావాలంటే తల్లి ఆకారంలో చేస్తుంది. ముడి పదార్థం ఒకటే. బంగారాన్ని రకరకాల ఆభరణాల కింద చేసి, ఇక్కడ ఉంటే ఉంగరం ఉన్నాం, ఇక్కడ ఉంటే కంకణం ఉన్నాం, ఇక్కడ మళ్ళీ రత్నం చేర్చిన ఉంగరం అన్నాం, ఇంకేదో ఇక్కడేదో హారం అన్నావు, మొత్తం బంగారమే కదా. మొత్తం భగవంతుడే. ప్రకృతి ఆయనే, జీవుడు ఆయనే, దేవుడు ఆయనే, ఉన్నదంతా ఆయనే అనేక రూపాలు ధరించుకుంటున్నాడు. మరి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే ఇదే ప్రశ్న. సుఖం ఎందుకు వస్తుందని అడగడం ఎవడను? అది నా మొదటి నుంచే నా సమాధాన సంఘర్షణ అదే. అదే నాకు పాపం తప్పదా అండి, పుణ్యం తప్పదా అని ఎందుకు అడగడు? ఎవడ ఏం చేస్తే పాపం పోతుంది, ఏం చేస్తే పుణ్యం పోతుంది అని ఎవడ ఎందుకు అడగడు? పుణ్యం కావాలిగా. అంటే ఇది మనసులో ఇక్కడ ఉంది తేడా. పుణ్యాలన్నీ కావాలి, సుఖాలన్నీ కావాలి, దేవుడు మనతో ఆడుకోవడం కూడా కావాలి. ఏమైనా వస్తే ఆయన మీదకి తోసియాలి, కుదరదు. ఆడుకుంటున్నవాడు ఆడుతున్నవాడు ఒక్కటే, సుఖము దుఃఖము రెండూ ఒక్కటే. పొందుతున్నవాడే పొందేలా చేస్తున్నవాడు కూడా. ఆ విషయం ఈ జీవుడు తెలుసుకోగలిగితే ఇక తాను కూడా ఆడుకుంటాడు. ఆడుతున్నాను అనుకోడు. ఇప్పుడు రెఫరే ఉంటాడు, ఏలా వేసేవాడు, వాడు ఏం పోయింది, ఏలా వేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఈ కింద పడినవాడు మీద పడినవాడు నానా యాతన పడతాడు. అంచేత జీవుడు దేవుడుగా మారాలంటే రెఫరీగా మారాలి. ఆట నడుస్తుంది, నేను చూస్తున్నాను. మరి నువ్వు బాణం వేస్తున్నావు కదా, వేస్తున్నాను నిమిత్త మాత్రంగా. ఇప్పుడు మనం ప్రశ్నలు అడుగుతున్నాం, సమాధానం చెబుతున్నాం. ఇదంతా అందరూ ఆచరించేస్తారని జ్ఞానవంతులు అంత సీన్ ఏం లేదు. ముందు మనం అవ్వాలి కదా. మన పని మనం చేస్తున్నాం.
భగవంతుడికి అర్పించాం. దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకి బోల్డ్ కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఉంటుంది. చాలా మాట. ఈ కర్తృత్వ భావన వదులుకుంటే మనిషికి దుఃఖం అనేదే ఉండదు. శాస్త్రాలు చెబుతున్న మాట అదే. అంటే ఆడుకునేవాడు ఆడేవాడు ఇద్దరు లేరు, ఒకడే ఉన్నాడు, ఆయనే ఆడుతున్నాడు, ఆయనే ఆడుకుంటున్నాడు. జరుగుతున్నదంతా దేవుడిదే అనుకోగలిగితే ఈయన నిమిత్త మాత్రంగా సుఖంగా ఉంటాడు. అది సాఫ్ట్వేర్, లేకపోతే జీవితం అంతా హార్డ్వేరే. నిమిత్త మాత్రంగా ఉండగలిగితే మనం చేయవలసిన పనులు మాత్రం మనం చేస్తే, మన కర్తవ్యం మీద మనం చేస్తే మిగతా విషయాలకు మనం అతీతంగా ఎదగగలమని చక్కగా ఉదాహరణలతో వివరించారు. దీనిని మనం నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.